కనకదుర్గ జ్యోతిష్యాలయం, అంతర్జాతీయ జ్యోతిష్యులు కె దుర్గారావు గారు. సెల్ 9966611955. మీ ముఖము, పంచాంగము, పుట్టిన తారీఖు చూసి జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల మధ్య అనుమానాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక బాధలు, గృహ దోషాలు, నరఘోష, నాగదోషం, లక్ష్మీ కటాక్షం, కోర్టు సమస్యలు, శత్రువు సమస్యలు మరియు ప్రేమ వశీకరణ, విద్యా వశీకరణ, వ్యాపారం వశీకరణ, సంతానం వశీకరణ, ఆరోగ్య వశీకరణ, దాంపత్య వశీకరణ మరియు ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురూజీ కె దుర్గారావు గారిని సంప్రదించండి. ఖచ్చితమైన పరిష్కారం 11 రోజులలో చూపబడును. సంప్రదించవలసిన సమయం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు. మా అడ్రస్ కేపీహెచ్బి కాలనీ, పిల్లర్ నంబర్ 749, 750, శ్రీ రేణుక ఎల్లమ్మ గుడి ఎదురుగా, కోటక్ బ్యాంక్ ఏటీఎం పైన, కూకట్పల్లి, హైదరాబాద్. సెల్ 9966111955. నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ అరెస్ట్. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు. పవన్ కళ్యాణ్ పర్యటన మరోసారి రద్దు. పుష్ప 2 టీజర్ విడుదల. హిందూ వివాహానికి 7 అడుగులు తప్పనిసరి, కన్యాదానం అవసరం లేదు, అలహాబాద్ హైకోర్టు తీర్పు. జనసేనకు బిగ్ షాక్, పోతిన మహేష్ రాజీనామా. ఎన్నికల వేళ ఎస్పీకి షాక్, ఎంపీ అభ్యర్థి నిషాద్ కు తీవ్ర అస్వస్థత. ఉదయనిధి స్టాలిన్ పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు. పుస్తకాల కాపీరైట్ కు పాల్పడితే కఠిన చర్యలు, ఎన్సీఈఆర్టీ వార్నింగ్. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ రాహేల్ ను చంచల్గూడ జైలుకు పోలీసులు తరలించారు. గతేడాది ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో రాహేల్ నిందితుడిగా ఉన్నారు. రోడ్డు ప్రమాదం తర్వాత రాహేల్ దుబాయ్ పారిపోయాడు. దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోగానే పంజాగుట్ట పోలీసులు నేడు అదుపులోకి తీసుకున్నారు. జడ్జి ముందు రాహేల్ ని పోలీసులు హాజరుపరచగా ఈ నెల 22 వరకు రిమాండ్ విధించారు. ఈ క్రమంలో చంచల్గూడ జైలుకు తరలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. ఈ కేసులో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను రౌస్ అవెన్యూ కోర్టు తోసిపుచ్చింది. తన చిన్న కుమారుడి పరీక్షల నేపథ్యంలో ఈ నెల 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అయితే కవితకు బెయిల్ ఇవ్వద్దని ఇది కోర్టును కోరింది. కేసు కీలక దశలో ఉన్న సమయంలో ఆమెకు బెయిల్ ఇస్తే సాక్ష్యం ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది. కవిత బెయిల్ మధ్యంతర పిటిషన్ పై ఇప్పటికే ఇరు వర్గాల వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈడీ వాదనతో ఏకీభవించిన రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ పిటిషన్ తోసిపుచ్చడంతో కవితకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మనీ లాండర్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేయగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ లో భాగంగా ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని తిహార్ జైలులోని సంగతి తెలిసిందే. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అనారోగ్యానికి గురయ్యారు. ఆదివారం జరిగిన అనకాపల్లి సభ తర్వాత జ్వరం రావడంతో ఇవాళ ఎలమెంటరీ పర్యటన రద్దు చేసుకున్నారు. కాగా ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా తెనాలి పర్యటన రద్దయిన విషయం తెలిసిందే. దీంతో పవన్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతుండగా పవన్ ప్రచారం పైన ఆశలు పెట్టుకున్న నేతలకు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు పుష్ప ది రూల్ యూనిట్ బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. పుష్ప 2 టీజర్ విడుదల చేసింది. జాతీయ స్థాయిలో భారీ విజయం సాధించిన ఉత్తమ నటుడిగా బన్నీకి నేషనల్ అవార్డు తెచ్చిన పుష్ప ది రైస్ కు సీక్వెల్ పుష్ప 2. దాంతో ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇవాళ విడుదలైన టీజర్ ఆ అంచనాలను మరింత పెంచుదని చెప్పొచ్చు. హిందూ వివాహ చట్టం ప్రకారం వివాహం చేసుకోవడానికి కన్యాదానం అవసరం లేదని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ వ్యాఖ్యానించింది. అశుతోష్ యాదవ్ దాఖలు చేసిన రివిజన్ పిటిషన్ విచారించిన హైకోర్టు చట్టం ప్రకారం కేవలం సప్తపది మాత్రమే హిందూ వివాహానికి అవసరమైన వేడుకను పేర్కొంది. జస్టిస్ సుభాష్ విద్యార్థి సింగిల్ బెంచ్ ఈ వ్యాఖ్య చేసింది. అశుతోష్ యాదవ్ తన అత్తమామలు దాఖలు చేసిన వివాదానికి సంబంధించిన క్రిమినల్ కేసుపై పోరాడుతూ మార్చి 6న లక్నోలోని అదనపు సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మోకాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా? ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా మీకు నొప్పి తగ్గడం లేదని బాధపడుతున్నారా? ఎలాంటి సర్జరీ లేకుండా చిన్న సూదితో మీ మోకాళ్ళ నొప్పులకు ఉపశమనం లభిస్తుంది. అదెక్కడో కాదండి, మన ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్.
I'm Dr. Meenal Chandra. I'm the co-founder of EPON Pain Management Center. And here are the 5 signs that you should not ignore to make sure that your bone health is good. So if you have any tightness of your back or any stiffness in the back, if you have a constant nagging pain in the back or in the joint, if you have calf pain and you feel that there are lots of cramp in the calf, if you have burning tingling sensation in the foot and you get fatigue easily, make sure that you go and check your bone health, because these are the signs of your bone getting damaged. So we have treated more than 35,000 patients of knee joint pain, and similarly patients of frozen shoulder, patients of ankle injuries, sciatica pain, spondylosis. These things we have treated. My treatment will take not more than 1 to 2 hours, and then patients can go back and resume their activities immediately. So there is no complications, there is no side effects, and patient can immediately go back and resume their work from the very next day. So this is a natural way of healing and does not have any side effects. The results will come immediately within 24 to 48 hours, and over a period of time the patient is good enough to overcome this chronic pain and resume their normal activities. మా అడ్రస్ పిల్లర్ నెంబర్ 1630 అన్నపూర్ణ టవర్స్, రోడ్ నెంబర్ 36, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. పూర్తి వివరాల కొరకు సంప్రదించండి 8466 44441. బ్యాక్ టు న్యూస్. సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలక నేత పోతిన మహేష్ పార్టీ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను సోమవారం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కు పంపించారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ వెస్ట్ అసెంబ్లీ సీటు ఆశించి భంగపడటంతో మహేష్ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఎన్నికల వేళ సమాజ్వాదీ పార్టీకి షాక్ తగిలింది. యూపీలోని గోరఖ్పూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి నిలిచిన ఆ పార్టీ అభ్యర్థి కాజల్ నిషా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు లక్నోలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. నిషాద్ రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లుగా ఆమె భర్త సంజయ్ నిషాద్ వెల్లడించారు. లోక్సభ ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి కాజల్ నిషా ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఆరోగ్యం క్షీణించినట్లుగా తెలుస్తుంది. రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 సీట్ల లక్ష్యంగా పెట్టుకుని కమలం పార్టీ అందుకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ నేపథ్యంలోనే అసదుద్దీన్ ఓవైసీ అడ్డా హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ మాధవీలతను బరిలో నిలిపింది. ఈ సందర్భంగా మాధవీలతను ప్రశంసిస్తూ ఏకంగా ప్రధాని నరేంద్ర మోడీ తన ఎక్స్ ఖాతాలో మాధవీలతాజీ మీ యాప్ కి అదాలత్ ఎపిసోడ్ అసాధారణమైంది, మీకు నా శుభాకాంక్ష. ఇవాళ ఉదయం 10 గంటలకు లేదా రాత్రి 10 గంటలకు ఈ ప్రోగ్రాం రిపీట్ టెలికాస్ట్ చూడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నానంటూ ట్వీట్ కూడా చేశారు. ఈ సందర్భంగా షో వ్యాఖ్యాత డెంగ్యూ, మలేరియాల సనాతన ధర్మాన్ని తరిమి కొట్టాలంటూ డిఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అంటున్నారు. అందుకు మీరేమంటారని ప్రశ్నించారు. అందుకు మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టాలిన్ గారు, ముందుగా మీ తల్లి భార్యను పూజలు చేయకుండా ఆపండి, ముందుగా మీ ఇళ్లలోని పూజ గదిని ఖాళీ చేయించండి అంటూ సవాల్ విసిరారు. భారత్లో సనాతన ధర్మాన్ని ఎవరూ అసహించుకోలేరంటూ ఆమె రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఆ వ్యాఖ్యలు తమిళనాట సంచలనం సృష్టిస్తున్నాయి. తమ పుస్తకాలను అనుమతి లేకుండా ముద్రిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కొంతమంది ప్రచురణకర్తలు ఎన్సీఈఆర్టీ నుంచి అనుమతి పొందకుండానే తమ వెబ్సైట్లో అందుబాటులో ఉన్న పాఠశాల పాఠ్య పుస్తకాలను వారి సొంత పేరుతో ముద్రిస్తున్నారని పేర్కొంది. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లోని కంటెంట్ ను కాపీరైట్ అనుమతి లేకుండా ప్రచురిస్తే 1957 కాపీరైట్ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ అరెస్ట్. ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్, బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన కోర్టు. పవన్ కళ్యాణ్ పర్యటన మరోసారి రద్దు. పుష్ప 2 టీజర్ విడుదల. హిందూ వివాహానికి 7 అడుగులు తప్పనిసరి, కన్యాదానం అవసరం లేదు, అలహాబాద్ హైకోర్టు తీర్పు. జనసేనకు బిగ్ షాక్, పోతిన మహేష్ రాజీనామా. ఎన్నికల వేళ ఎస్పీకి షాక్, ఎంపీ అభ్యర్థి నిషాద్ కు తీవ్ర అస్వస్థత. ఉదయనిధి స్టాలిన్ పై మాధవీలత సంచలన వ్యాఖ్యలు. పుస్తకాల కాపీరైట్ కు పాల్పడితే కఠిన చర్యలు, ఎన్సీఈఆర్టీ వార్నింగ్. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.